సరే. నమస్తే. బాగున్నారా? నిన్న మీ మ్యాథమెటిక్స్ టీచర్తో కలిశాను. సాంబశివరావు గారు. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ అక్కడ మ్యాథమెటిక్స్లో? కొంచెం గట్టిగా మాట్లాడండి, వినపడట్లేదు. బాగానే ఉందండి. ఓకే. నేను కూడా అక్కడ మ్యాథమెటిక్స్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఒక 4-5 మంత్స్ వెళ్ళి చక్కగా కొత్త మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలని. చూద్దాం ఏమవుతుంది. ఎందుకంటే నాకు మ్యాథమెటిక్స్లో చాలా ఇంట్రెస్ట్. మీకు ఈక్వేషన్స్ రాయడం వచ్చేసిందంటే ఏదో కొత్తగా నేర్చుకున్నారు. అక్కడ మీకు ఇంత సులభంగా వచ్చేసింది. నేను చెప్పిన ప్రకారంగా ఈక్వేషన్ రాసినారంటే వెరీ గుడ్, రియల్లీ ఇంప్రెస్డ్. నిన్న గదాధర్ రావు గారు కలిశారు అక్కడ. చెప్పారు, అది మీరు చెప్పారంటే అతనికి నేను మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ కూడా రాస్తున్నా, డిఎన్ఏ గురించి, ఆర్ఎన్ఏ గురించి అంటే బాగా నాకు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ దాట్ విత్ యువర్ ప్రిన్సిపల్, ఇంకా ఉన్న సుపీరియర్స్. వెరీ గుడ్. సో నేను ఇచ్చిన పవర్ పాయింట్స్ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయా? మీరు చదువుతున్నారా అవి? ఓకే, ఒకసారి మొదలు పెడతాం, మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. ప్లీజ్ బిగిన్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకే, నా పవర్ పాయింట్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. షేరింగ్ ఇస్తారా? షేరింగ్ యాక్చువల్ నేను కూడా ఫాస్ట్ కాదు, ఒక్క నిమిషం. ఏకరం వదంతు ఆచరు. ఓ నమ కక్షాస్తి మాతర్ ఏకరం కూర్చుంది. ఫోన్ చేశాను, ఆచార్య మీటింగ్లో ఉన్నారు. ఆ కంప్యూటర్ మీద మీరు డౌన్లోడ్ చేసిన పవర్ పాయింట్ ఉన్నదా? ఉందండి. ఓకే, అయితే ప్లీజ్ ఓపెన్ యువర్ లేటెస్ట్ పవర్ పాయింట్ ఉన్నది. ఒకసారి ఓపెన్ చేయండి. నేను స్లైడ్ నెంబర్ చెప్తాను, అక్కడ వెళ్దాం. స్లైడ్ నెంబర్ 20. స్లైడ్ నెంబర్ 20. ఏమొచ్చింది స్లైడ్ మీద? హ్యాండ్ వచ్చింది. అయితే ఆ స్లైడ్ చూడకుండా రేడియస్ ఎక్కడ ఉంటుంది, అల్నా ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఫస్ట్ రేడియస్ మన బటన్ వేల్ ఉంటుంది కదా, బటన్ వేల్కి అంటే కనెక్ట్, అంటే బటన్ వేల్ కాదు, ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. వెరీ గుడ్. అల్నా? అల్నా అల్నా అంటే ఆపోజిట్, ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు. హ్యూమరస్? హ్యూమరస్ కాంసోస్మితి శక్తి
కాశీ. హ్యూమరస్ చూపించండి. మధ్యలో ఫ్రీజ్ అయిపోయింది. హ్యూమరస్ ఇక్కడ. హ్యూమరస్ ఇక్కడ ఉంది. వెరీ గుడ్. ఓకే. అయితే ఈ ప్రకారంగా మీకు చేతి భాగాలు తెలుసు. సో ఇఫ్ యూ గో బ్యాక్ జస్ట్ వన్ మోర్ స్లైడ్, గో టు స్లైడ్ 19. ఈ స్లైడ్ 19లో మనము ఏం చూసాము? హోమోలోగస్ ఆర్గన్స్ ఎగ్జాంపుల్ చూసాము. అయితే అన్ని భాగాల్లో చూస్తే ఒక 4 లింబ్ ఇది ఈ రేడియస్ అల్నా ఇంకా ఈ ఫింగర్స్, కార్పల్స్, మెటాకార్పల్స్ ఇవే మోడిఫై అవుతున్నాయి. అవును. హ్యూమరస్ ఆ ప్రకారంగానే అలాగే ఉండిపోతుంది. అంత అవును. వేరియేషన్ లేదు దాంట్లో. కరెక్టా? అవును. ఓకే. అయితే హోమోలోగస్ ఆర్గన్స్కి వేరే వేరే ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఆ స్లైడ్ చూడకుండా చెప్పండి, బ్యాట్లో ఏం ఫంక్షన్? బ్యాట్లో ఫ్లయింగ్. ఫ్లయింగ్. ఓకే. వేల్లో? వేల్ స్విమ్మింగ్. స్విమ్మింగ్. బర్డ్లో? బర్డ్లో ఫ్లయింగ్. మ్యాన్లో? మ్యాన్లో లిఫ్టింగ్, హోల్డింగ్. ఒక్క నిమిషం. లిఫ్టింగ్ ఒకటి, ఫోల్డింగ్ ఒకటి. లిఫ్టింగ్ ఇటు 3 ఉన్నాయి. లిఫ్టింగ్, ఫోల్డింగ్, లిఫ్టింగ్, ఫోల్డింగ్, లిఫ్టింగ్, హోల్డింగ్. అంతే. నడిచేటప్పుడు ఎందుకు వాడతాం మన చేతులు? ఇలా ఎందుకు వాడతాం? వాక్. బ్యాలెన్సింగ్. బ్యాలెన్స్. ఓకే. లిఫ్ట్, హోల్డ్, బ్యాలెన్స్. లిఫ్ట్, హోల్డ్, వాక్, బ్యాలెన్స్ అన్ని. ఓకే. సో ఇంతవరకు అయితే మీకు కొంచెం ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు అనాలోగస్ ఆర్గన్స్. అనాలోగస్ ఆర్గన్స్ ఏం చేస్తాయి? అనాలోగస్ అనాలోగస్ ఆర్గన్స్ అవి ఏం చేస్తాయి అంటే, హోమోలోగస్ ఆర్గన్స్ లో హార్ట్ చూసాము, హ్యాండ్ చూసాము. కరెక్ట్. ఇప్పుడు అనాలోగస్ చెప్పండి. హోమోలోగస్ తర్వాత వచ్చాయి అవి. ఆ చాప్టర్ లో చెప్పండి. అవి అంటే ఎలా అంటే అనాలోగస్ ఆర్గన్స్ ఫ్లై. వెరీ గుడ్. ఫ్లయింగ్. అయితే ఫ్లయింగ్ కి ఎగ్జాంపుల్స్ ఏమేమి అక్కడ? ఫ్లయింగ్ చెప్తా ఒక నిమిషం. ఏమేమి ఎగ్జాంపుల్స్ చూసాం అక్కడ? ఫ్లయింగ్ కి బ్యాట్. ఫ్లయింగ్ అంటే ఏం పార్ట్ వచ్చింది? వింగ్ వచ్చిందా? వింగ్స్ ఉన్నాయి. వెరీ గుడ్. బ్యాట్, బర్డ్, ఇన్సెక్ట్ అంటే మస్కిటో. అంటే ఇన్సెక్ట్ వింగ్, బ్యాట్ వింగ్ సేమ్ కాదు. ఇన్సెక్ట్ వింగ్, బర్డ్ వింగ్ సేమ్ కాదు. ఎందుకంటే ఇన్సెక్ట్ దానికి బోన్స్ ఉండవు. వెరీ గుడ్. అయినా కానీ ఇట్ సర్వ్స్ ద సేమ్ పర్పస్ ఆఫ్ లోకోమోషన్. సో దిస్ ఇస్ an example of analogous organs. Correct? Hello, Kashi. Okay. Now let's go to slide number 23. Slide number 23. Slide. దాంట్లో కనెక్టింగ్ లింక్స్ ఎగ్జాంపుల్ ఉంది. అవును. ఆ కనెక్టింగ్ లింక్స్ ఎగ్జాంపుల్ కి ఆ స్పీషీస్ కి పేరు ఏమిటి? ఎక్స్టింక్ట్ ఉందా బర్డ్? ఇప్పుడు ఉందా బర్డ్? ఫస్ట్ క్వశ్చన్. లేదు. ఇప్పుడు లేదు. అయితే ఆ బర్డ్ ఇస్ ఇట్ అలైవ్ ఆర్ ఇస్ ఇట్ ఎక్స్టింక్ట్? ఇట్ ఈస్ ఎక్స్టింక్ట్. ఎక్స్టింక్ట్. ఓకే. పేరు గుర్తుందా?
ఆర్కో ఒక్క నిమిషం. ఆర్కో ఆర్కోతో స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం. ఆర్కో ఆర్కియో ఫోగ ఆర్కియో ఆర్కియో ఫోగస్ కాదు. ఆర్కియో టెరిక్స్. ఆర్కియోథెరిక్స్. రెండు కలిసి చెప్పండి. ఆర్కియోథెరిక్స్. వెరీ గుడ్. ఆర్కియో అంటే అర్థం ఏమిటి? ఆర్కియో అంటే ఎక్స్పె లేదని అర్థం కదా. ఓల్డ్. ఓల్డ్. టెరిక్స్ అంటే అర్థం ఏమిటి? ఎరిక్స్ అంటే వింగ్. వింగ్. అయితే ఈ ఆర్కియోప్టెరిక్స్ ఇస్ అన్ ఎక్స్టింక్ట్ బర్డ్. ఇట్ ఈస్ అ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ బర్డ్ అని అన్నాము. అయితే రెప్టైల్ ఫీచర్స్ లో ఏం ఫీచర్స్ ఉన్నాయి? రెప్టైల్. వాట్ ఆర్ ద రెప్టిలియన్ ఫీచర్స్ ఆఫ్ ఆర్కియోప్టెరిక్స్? టెయిల్. టెయిల్ బోన్స్. ఓకే, వెరీ గుడ్. ఇంకా టెయిల్ ఒకటి. రెప్టైల్స్ కి టెయిల్ ఒకటి ఉంటుంది. టెయిల్ అండి. టెయిల్, హ్యాండ్స్, లెగ్స్. ఇంకా బర్డ్ ఫీచర్ ఏమిటి? బర్డ్స్ లో వింగ్స్. అయితే ఈ రెండు ఫీచర్స్ ఉన్నాయి. దాని గురించి అందువలన దానికి కనెక్టింగ్ లింక్ అంటారు. ఓకే, మీరు ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. ఇప్పుడు షేరింగ్ స్క్రీన్ ఉందా? ఉందనుకుంటా, చేశానండి, చూడండి. ఓకే. So let's keep going to the next slide. ఇంతవరకు వచ్చాము మనం మెకానిజమ్స్ ఆఫ్ ఎవల్యూషన్ లో. అకార్డింగ్ టు దిస్ థియరీ there are 5 things. Unit of evolution is called population. ఆ పాపులేషన్ కున్న జీన్స్ అన్నిటికీ జీన్ పూల్ అంటారు. జీన్ పూల్. Heritable changes appear in the individuals of a population. These heritable changes or variations occur due to small mutations in genes or in the chromosome and the recombinations. Natural selection selects variations which help in adapting to environment. అప్పుడు నేను కలర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. Fourth point ఏముంది? A change in genetic constitution of population selected by natural selection is responsible for evolution of new species. Since through the interaction of variation and natural selection, more offsprings with favorable genetic changes are born. This is called differential reproduction. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఈ పచ్చ రంగు చెట్టు కింద పచ్చ ఫ్రాగ్లే ఉంటాయి. ఇప్పుడు ఎర్ర ఫ్రాగ్ వెళ్తే అక్కడ తినేస్తుంది కాకి. ఎర్ర చెట్టు కింద ఎప్పుడు ఎర్ర ఫ్రాగ్సే ఉంటాయి. పచ్చ రంగు ఫ్రాగ్ అక్కడ వెళ్తే కాకి తినేస్తుంది. సో దిస్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. And the species that reproduces under favorable conditions can have differential reproduction. The reproduction is different under one tree compared to another tree. For example, green frog can produce happily under a green tree. But if you put a pair of green frogs under a red tree, it cannot produce so much. ఎందుకంటే పుట్టంగానే కాకులు తినేస్తాయి. అయితే డిఫరెన్షియల్ రీప్రొడక్షన్ అంటారు దాన్ని. అంటే ఒక విధంగా చూస్తే ఒక చెట్టు కింద బాగా చిన్నపిల్లలు ఇస్తుంది, కానీ ఇంకో చెట్టు కింద రంగు మారిన వల్ల ఇస్తుంది కానీ అన్ని చచ్చిపోతాయి, ఎందుకంటే క్రో తినేస్తుంది. వన్స్ ఇవాల్వ్డ్, రీప్రొడక్టివ్ ఐసోలేషన్ కీప్స్ స్పీషీస్ డిస్టింక్ట్. అయితే ఈ రెడ్ గ్రీన్ ఫ్రాక్స్ ఎగ్జాంపుల్కి మనం 1,000,000 years టైం ఇస్తే ఆ రెడ్ నుంచి గ్రీన్కి మేటింగ్ ఉండదు. You can't get frogs anymore that are half red and half green. It's not possible. That is called reproductive isolation. Okay? All right. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ నుంచి ఇవాళ స్టార్ట్. సో ఎలిమెంటల్ ఫోర్సెస్ ఆఫ్ ఆర్గానిక్ ఎవల్యూషన్. దాని అర్థం ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎవల్యూషన్ అవ్వడానికి కొన్ని విధాలుగా అవుతుంది.
ఆ విధానాన్ని ఎలిమెంటల్ ఫోర్స్ అంటారు. సో ఏమిటి ఆ 4 విధాలు? మ్యూటేషన్, జెనెటిక్ రీకాంబినేషన్, జీన్ ఫ్లో, జెనెటిక్ డ్రిఫ్ట్. ఈ 4 విధాలుగా అవుతుంది. సో దిస్ ఈస్ అ న్యాచురల్ వే ఆఫ్ ప్రొడ్యూసింగ్ వేరియేషన్స్ ఇన్ అన్ ఆర్గానిజం ఆర్ అ పాపులేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అయితే ఒక్కొక్కటి చూద్దాం. మ్యూటేషన్ ఏమిటి? ఆ మ్యూటేషన్ చూసే ముందర మనకు ఒక చిన్న ఫౌండేషన్ ఉండాలి. ఆ ఫౌండేషన్ డిఎన్ఏది. అయితే ఇక్కడ సెల్ ఉంది. కెన్ యు సీ మై యారో? అవునవును. ఇక్కడ మీద బ్రౌన్ కలర్ లో సెల్ ఉంది. అవును. సెల్ లోపల yellow కలర్ లో న్యూక్లియస్ ఉంది. ఆ న్యూక్లియస్ న్యూక్లియస్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల జీనోమ్ ఉంటుంది. జీనోమ్ అంటే అంతా డిఎన్ఏ. కలెక్షన్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ కాల్డ్ జీనోమ్. ఆ జీనోమ్ లో చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి. దాన్ని క్రోమోజోమ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ క్రోమోజోమ్ ఉంది కదా, 1 2 3. దీస్ 3 టుగెదర్ బికమ్ ద జీనోమ్. ఆల్ క్రోమోజోమ్స్ పుట్ టుగెదర్ ఈక్వల్ టు జీనోమ్. 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 వెరీ గుడ్. అయితే డిఎన్ఏలో ఈ క్రోమోజోమ్ని విడదీస్తే ఇట్లా మెల్లిమెల్లిగా విడదీస్తే ఒక దారంలా వస్తుంది. అది ఇట్స్ అ కంటిన్యూస్ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. అయితే డిఎన్ఏలో ఒక భాగం ఒక ప్రోటీన్ ఇస్తుంది. దిస్ ఇస్ వన్ జీన్. ఇంకో భాగం ఇంకో ప్రోటీన్ ఇస్తుంది. దిస్ ఇస్ అనదర్ జీన్. ఇంకో భాగం ఇంకో ప్రోటీన్ ఇస్తుంది. దిస్ ఇస్ అ థర్డ్ జీన్. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒకటే ప్రోటీన్ దాని విధానంగా పనిచేసి ఉందా లేదా అర్థమవుతుంది. ఇంకొకసారి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్లో 3 4 ప్రోటీన్స్ ఒక చోటకు వచ్చి ఒక పెద్ద క్యారెక్టర్ తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది షేప్ ఆఫ్ ది ఐ అనుకోండి, షేప్ ఆఫ్ ద నోజ్ అనుకోండి. దీనికి ఒక సింగిల్ జీన్ కాదు, మల్టిపుల్ జీన్స్ విల్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ డిసైడ్ ఆన్ ద షేప్ ఆఫ్ వాట్ ది ఆర్గన్ లుక్స్ లైక్. లివర్కి షేప్ ఉంటుంది, కిడ్నీకి షేప్ ఉంటుంది, హార్ట్కి షేప్ ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్గన్స్కి షేప్ వచ్చేకి ఒకటే షేప్ ఉండదు ఎప్పుడు. ఒకటే జీన్ ఉండదు ఎప్పుడు. మల్టిపుల్ జీన్స్ విల్ ఇంటరాక్ట్ అండ్ మేక్ దట్ షేప్ పాసిబుల్. సో జీన్స్ క్యాన్ యాక్ట్ బై దెమ్సెల్వ్స్ ఆర్ ఇన్ గ్రూప్స్ విత్ అదర్స్. అర్థమైందా? ఓకే. అయితే ఇప్పుడు సెల్ ఈక్వల్ టు మీరు మీకు అర్థమైన ప్రకారంగా సెల్ ఈక్వల్ టు ఈక్వేషన్ కంప్లీట్ చేయండి. సెల్ ఈక్వల్ టు క్రోమోజోమ్స్ క్రోమోజోమ్స్ కాదు, జీనోమ్. సెల్ ఈక్వల్ టు జీనోమ్ అలా చెప్పొచ్చు. Because of the labeling on the slide, what you are able to see, you are able to convert that into a small equation. Genome equal to multiple chromosomes. Sum of chromosomes అనొచ్చు. Okay. Sum of chromosomes. So multiple correct or sum correct? Sum correct. Sum correct. Chromosome equal to ఫార్ములా చెప్పండి. క్రోమోజోమ్ is equal to 3 DNA నా కాదు. క్రోమోజోమ్ ఈజ్ ఈక్వల్ టు డిఎన్ఏ చెప్పొచ్చు. ఓకే. డిఎన్ఏ ఈజ్ ఈక్వల్ టు DNA is equals to DNA is equals to all the genes on that chromosome. all the genes of ఈ క్రోమోజోమ్ లో నుంచి క్రోమోజోమ్స్ అంటే ఒక్క నిమిషం. 3 chromosomes is equals to 1 genome. Okay. Then 1 genome is equals to not 1 multiple genome. You are going the other way. Genome equals to 3 chromosomes and now okay na? Okay. And 3 chromosomes is equals to 1 cell. Number of chromosomes, the sum of all chromosomes equals to 1 genome.
ఓకే. Okay. Now I'm asking about a single chromosome. Only one chromosome. ఈ చిన్న క్రోమోజోమ్ అనుకోండి, ఇక్కడ కింద ఉన్నది కదా. Can you see the arrow on the screen? Okay. If this is one chromosome, write an equation for this, just this one chromosome. One chromosome equal to, ఇప్పుడు చెప్పండి. 1 chromosome is equals to half of genome. 1/3 of genome. Okay. In terms of genes చెప్పండి. In terms of Genes. genes. సపోజ్ ఈ క్రోమోజోమ్ మీద 3 జీన్స్ ఉన్నాయి. ఒక క్రోమోజోమ్ మీద 3 జీన్స్. 3 జీన్స్ ఉన్నాయి. సో నౌ డిఫైన్ క్రోమోజోమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీన్స్. ఒక్క క్రోమోజోమ్ మీద 3 జీన్స్ ఉంటాయి. Let's say you have let's say you have gene green, you have gene orange, and you have gene red. 3 కలర్ జీన్స్ ఉన్నాయి అక్కడ. Now define the chromosome in terms of genes. 1 chromosome is equals to 3 genes. Very good. ఆ 3 genes కి ఎక్స్పాండ్ చేయండి కొంచెం. 2 chromosomes is equals to 6 genes. ఆ 3 జీన్ ఆ క్రోమోజోమ్ లో 3 జీన్స్ ఉన్నాయని చెప్పారు కదా. అవును. కెన్ యూ ఎక్స్పాండ్ ద జీన్స్? 3 జీన్స్ అని చెప్పేస్తే అయిపోదు. అక్కడ కింద చూసినారు, నేను కలర్స్ ఉన్నాయని చెప్పాను. నౌ డిఫైన్ ద క్రోమోజోమ్ ఇన్ టర్మ్స్ జీన్ కలర్. అంటే మీరు అడిగే క్వశ్చన్ అర్థం కావట్లేదు నాకు. ఓకే, ఒక్క క్రోమోజోమ్ లో 3 జీన్స్ ఉన్నాయి అని అన్నాం. 1 క్రోమోజోమ్ ఈక్వల్స్ 3 జీన్స్ అన్నాము. 3 జీన్స్ అంటే ఏం జీన్స్ అవి? ఎల్లో జీన్, రెడ్ జీన్, రెడ్, గ్రీన్. ఇప్పుడు ఈక్వేషన్ రాయండి. 1 chromosome is equals to yellow జీన్, gene plus green gene plus red gene. వెరీ గుడ్. సో దీనికి this is a simple way of showing that many parts are coming together to make the cell. That's the underlying, that is the theme of the story. That is the inner meaning of the story. ఓకే, అయితే ఇప్పుడు మనం చూడొచ్చు వాట్ ఆర్ ద జీన్ మ్యూటేషన్స్ అండ్ వాట్ డు దే మీన్. అయితే ద మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ లో ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉన్నది, మ్యూటేషన్. ఇట్ ఈస్ అ సడన్ జెనెటిక్ చేంజ్. ఇట్ మే బి అ చేంజ్ ఇన్ అ సింగిల్ జీన్ ఆర్ మెనీ జీన్స్. అంటే నిన్న మనము అనుకున్నాం కదండి 3 థియరీస్, ల్యాండ్ మార్క్స్ థియరీ. దాంట్లో అతను ఏమన్నాడు, సారీ డెరివిస్ థియరీ, సెకండ్ థియరీ డెవ్రీస్ థియరీ. అతను అన్నాడుగా మ్యూటేషన్స్ అని. సో మ్యూటేషన్ ఈజ్ అంటే ఒక పార్ట్ చేంజ్ అన్నమాట. అవును, అంటే అమినో యాసిడ్ రీప్లేస్మెంట్ కరెక్ట్, చేంజ్ అవుతే అప్పుడు అది మ్యూటేషన్. వెరీ గుడ్. అయితే ఇక్కడ నార్మల్ జీన్, మ్యూటేటెడ్ జీన్, నార్మల్ జీన్ ప్రకారంగా మ్యూటేషన్ వస్తే ఆ నార్మల్ జీన్లో ఇక్కడ నా యారో ఫాలో చేయండి. ఒకటి ఈ డిఎన్ఏ స్ట్రాండ్లో అన్ని గ్రీన్ ఉన్నాయి. ఈ మ్యూటేటెడ్ జీన్ నా స్క్రీన్ ఇది నార్మల్ జీన్ అంతా గ్రీన్ ఉంది. ఎట్లా కనిపిస్తుంది? బ్లూ అనుకుంటాను. ఓకే, బ్లూ అనుకోండి. రైట్ సైడ్ లో మ్యూటేటెడ్ జీన్ ఉంది, ఒక స్ట్రాండ్ బ్రేక్ అయింది ఇక్కడ. అవును, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ వచ్చింది. నార్మల్ లో ప్రోటీన్ ఇలా వస్తుంది, మ్యూటేషన్ అయితే ఇలా వస్తుంది. ఆర్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ప్రోటీన్ తయారు కాదు. సో నో ప్రోటీన్. సో బికాస్ ఆఫ్ మ్యూటేషన్ యూ కెన్ హ్యావ్ అన్ అబ్నార్మల్ ప్రోటీన్ ఆర్ నో ప్రోటీన్. సో మ్యూటేషన్ ఈజ్ అ జెనెటిక్ చేంజ్. It is a sudden genetic change, and it may change many genes also at the same time. How? దానికి ఇక్కడ చూడండి. సపోజ్ ఈ గ్రీన్ ప్రోటీన్ ఉంది, గ్రీన్ జీన్ ఉంది. దీంట్లో
ఇక్కడ ఒక మ్యూటేషన్ వచ్చింది, నా యారో చూడండి ఇక్కడ, ఇక్కడ ఒక మ్యూటేషన్ వచ్చింది, ఇక్కడ ఒక మ్యూటేషన్ వచ్చింది. అయితే ఈ షేప్స్ మారిపోయినాయి అనుకోండి, ఈ షేప్స్ మారిపోతే ఇక్కడ గ్రీన్ ఆరెంజ్ కి ఇంటరాక్షన్ ఉండదు, గ్రీన్ రెడ్ కి ఇంటరాక్షన్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఆ మొత్తం పెద్ద తయారయ్యే ముద్దనే తయారు కాదు, అవునవును, కొలాప్స్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ సే దట్ mutation is a sudden genetic change. It may be a change in a single gene or may affect many genes because one gene can interact with other gene physically. Yes. ఒక మ్యూటేషన్ వల్ల మొత్తం స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది, దానివల్ల ఏమవుతుంది, ఇంకో జీన్తో చేతులు కనపడానికి జాగా ఉండదు, ప్లేస్ ఉండదు. ప్లేస్ లేకపోతే ఆ మిగతా జీన్స్ అన్ని పాడైపోతాయి, దానికి ఫంక్షన్ ఉండదు కదా. ఓకే, genetic recombination, this is another way of evolution. అయితే జెనెటిక్ రికాంబినేషన్ లో ఏముంటుంది, ఇన్కాంబినేషన్ అంటే రికాంబినేషన్ కంబైన్ రీకంబైన్, కంబైన్ అంటే కలపడం, రీకంబైన్ అంటే మళ్ళీ కలపడం. ఓకే, సో నౌ లెట్స్ రీడ్ genetic recombination which occurs in sexually reproducing organisms at every reproduction. The chromosomes and thus genes of the parent mix at random during zygote formation. This is why offspring of same parents are different from each other as they have different combinations of parental genes. Variation is also brought about when crossing over occurs during gamete formation. అయితే ఇక్కడ ఈ వర్డ్ జైగోట్ ఇంతకు ముందు చూసాం మనం, ఎక్కడ చూసాము, జైగోట్ మన ఇది స్మాల్, ఒక్క నిమిషం, స్మాల్. ఓకే, యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, ఇంకా ట్రై చేయండి కొంచెం. స్టడీ ఆఫ్ స్మాల్, స్మాల్ ని గ్రీక్ లో ఏమంటారు, ఎంబ్రియాలజీ. yes. Okay, let's go back to that slide now. ఇక్కడికి వచ్చామా? Yes, zygote. ఫర్టిలైజ్డ్ ఎగ్, ఫర్టిలైజ్డ్ ఎగ్ రెండు ఇక్కడ వచ్చాయి, 2 cell, 4 cell, మారులా, బ్లాస్టులా, ఎర్లీ గ్యాస్ట్రులా. ఓకే, embryology is the study of development of an organ. అయితే ఇది ఫాదర్ నుంచి వచ్చింది అనుకోండి, ఇది మదర్ నుంచి వచ్చింది. ఈ ఆర్గానిజమ్స్ లో 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి ఎప్పుడు, మేల్ స్పీషీస్. అదే ఆర్గానిజం ఫీమేల్ స్పీషీస్ కి కూడా 2 ఉంటాయి. అయితే ఇవి సెక్షువల్లీ రీప్రొడ్యూస్ కావాలంటే సగం భాగం నాన్న నుంచి రావాలి, సగం భాగం అమ్మ నుంచి రావాలి. ఆ వచ్చే ముందర ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఉన్న భాగాన్నే స్వాప్ చేసుకుంటాయి. ఇక్కడ చూడండి, హోమోలాగస్ క్రోమోజోమ్ అని ఉంది, చిన్న భాగం ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది, ఒక చిన్న భాగం ఇక్కడ వెళ్ళిపోయింది, ఒక చిన్న భాగం ఇక్కడ వెళ్ళిపోయింది. ఇది ఫ్యూచర్ లో వెళ్ళి ఒక స్పర్మ్ లో ఇది వెళ్ళిపోతుంది, ఇంకో స్పర్మ్ లో ఇది వెళ్ళిపోతుంది. మదర్ నుంచి ఒక ఎగ్ లో ఒకటి వెళ్తుంది, ఇంకో ఎగ్ లో ఇంకోటి వెళ్తుంది. అయితే ఇక్కడ ఉన్న సీక్వెన్స్ జీన్స్ చేంజ్ అయిపోయినాయి కదా, ఇక్కడ ఉన్న కూడా చేంజ్ అయిపోయినాయి కదా. సో దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ రీకాంబినేషన్ దట్ కెన్ ఆల్సో ఇంట్రడ్యూస్ వేరియేషన్స్. ఈ ప్రాసెస్ ని రీకాంబినేషన్ అంటారు. ఈ మొత్తం ప్రాసెస్ ఇక్కడ, దీన్ని రీకాంబినేషన్ అంటారు. అంటే స్పర్మ్ తయారయ్యేకి ఉన్న క్రోమోజోమ్స్ లో, లేకపోతే ఎగ్ తయారయ్యేకి ఉన్న క్రోమోజోమ్స్ లో ఇట్లా క్రాస్ ఓవర్స్ అవుతాయి, చిన్న చిన్న సెగ్మెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి సేమ్ ఇన్ఫర్మేషన్. కానీ అక్కడ చిన్న చిన్న చేంజెస్ రాగానే మ్యూటేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ పాసింగ్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి మ్యూటేటెడ్.
మ్యూటేటెడ్ అంటే మ్యూటేటెడ్ చూసినావు కదా, మ్యూటేషన్, మ్యూటేషన్. జెనెటిక్ చేంజ్. అదే అమోనియా యాసిడ్ చేంజ్. జెనెటిక్ చేంజ్. ఓకే, జెనెటిక్. అయితే ఇక్కడ ఈ ఈ ఈ కన్స్ట్రక్ట్ చూస్తే ఇది మొత్తం గ్రీన్ ఉండాలి, కానీ కొంచెం ఆరెంజ్ వచ్చేసింది ఇక్కడ. ఇది మొత్తం ఆరెంజ్ ఉండాలి కానీ మొత్తం కొంచెం గ్రీన్ వచ్చేసింది. నా ప్రకారంగా గ్రీన్, మీ ప్రకారంగా బ్లూ అనుకోండి, పర్వాలేదు. అయితే దిస్ ఈజ్ వన్ వే విత్ విచ్ యూ క్యాన్ ఇంట్రడ్యూస్ వేరియేషన్స్. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎవల్యూషన్. ఇదే ప్రాసెస్ మళ్ళీ 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 రిపీట్ అవుతూ ఉంటుంటే అక్కడ జీన్స్ అన్ని మ్యూటేట్ అవుతూనే ఉంటాయి ఎప్పుడు. అంటే కంబైన్డ్, అంటే మిక్స్ విత్ ఈచ్ అదర్. దే మిక్స్ విత్ ఈచ్ అదర్ కాన్స్టెంట్లీ. ఇది ఒక్క ఇండివిజువల్లో, పాపులేషన్ ఇండివిజువల్లో చూస్తే ఇంకా పెద్దగా అవుతుంది అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక్క ఫ్రాగ్లో ఉంది, కానీ ఒక పెద్ద పాండ్ ఉంది, తలాబ్ అంటారు హిందీలో. అవును. దాంట్లో ఒక 1000 ఫ్రాగ్స్ ఉన్నాయి. అన్నిట్లో ఇది అవుతే ఎట్లా ఉంటుంది? పెద్ద వేరియేషన్ వస్తుంది కదా. సో దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వే ఆఫ్ ఎవల్యూషన్. పాపులేషన్ లెవెల్లో అవుతే ఇంకా పెద్ద వేరియేషన్స్ వస్తాయి. అంటే వాళ్ళు ఈ జీన్ ఆ జీన్ మొత్తం అన్ని మిక్స్ అయిపోయి. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ద థర్డ్ ఎగ్జాంపుల్. జీన్ ఫ్లో అంటారు. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ. ఇక్కడ పెద్ద ఒకటి హిల్ ఉంది. హిల్ కాదు, మౌంటైన్ అనుకోండి, హిమాలయాస్. ఇది ఇండియా, ఇది చైనా. ఓకే, చైనా ఇస్ ఆన్ ద లెఫ్ట్, ఇండియా ఇస్ ఆన్ ద రైట్. హిల్ లేనప్పుడు అంతా సమానంగా ఉన్నాయి. ఓకే. హిల్ లేనప్పుడు పాతకాలంలో. ఆ హిల్ వచ్చేటప్పటికి కొన్ని బర్డ్స్ ఇక్కడ వెళ్ళిపోయాయి, కొన్ని బర్డ్స్ ఉండిపోయాయి. సో ఆన్ ద లెఫ్ట్ యూ హ్యావ్ ద బ్లూ చైనీస్ బర్డ్స్, ఆన్ ద రైట్ యూ హ్యావ్ ద రెడ్ ఇండియన్ బర్డ్స్. ఆ కలర్కి ఒక జీన్ ఉంది. ఆ జీన్ పేరు హెచ్ అనుకోండి, ద లెటర్ హెచ్. అయితే రెడ్లో అది చిన్న హెచ్గా రాశారు, బ్లూని క్యాపిటల్ హెచ్గా రాశారు. సపోజ్ one bird goes over here and one bird comes over here. They fly over the mountain. One male from here goes here, one male from here goes here. ఎక్స్చేంజ్ అవుతాయి. అప్పుడు హెచ్హెచ్ని కొత్త రకం వస్తుంది. చూస్తున్నారా ఇక్కడ హెచ్హెచ్. ఇవన్నీ ఏమో క్యాపిటల్ హెచ్, ఇక్కడేమో బిగ్ హెచ్, స్మాల్ హెచ్. ఎందుకంటే ఇది స్మాల్ హెచ్ ఉంది, ఇక్కడ స్మాల్ హెచ్. అదే ఇది ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు క్యాపిటల్ హెచ్ తీసుకెళ్ళింది, కానీ స్మాల్ హెచ్తో మీటింగ్ అవుతే బిగ్ హెచ్, స్మాల్ హెచ్ వచ్చింది. సో దిస్ ఈస్ కాల్డ్ అ జీన్ ఫ్లో. ఆశ్చర్య, అంటే మీరు ఒక బ్రౌన్ ఫ్రాగ్ ని లెఫ్ట్ సైడ్ పెట్టాలేమో. బ్రౌన్ ఫ్రాగ్, బ్రౌన్ బర్డ్ ని, బ్రౌన్ బర్డ్ పెట్టాలి. అంటే బ్లూకి యారో పెట్టారు. అంటే కన్ఫ్యూజ్ అయినా, బ్లూ అనేది హెచ్హెచ్ కదా, ఇక్కడ స్మాల్ హెచ్ బిగ్ హెచ్ స్మాల్ హెచ్ పెడితే అది బ్లూ కాదు, బ్రౌన్ కావాలి. అంటే కరెక్ట్, ఫ్రాగ్ కాదు, స్పారో. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? ఓకే, లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ లో జెనెటిక్ డ్రిఫ్ట్ అని. ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరీ ఉంది అనుకోండి. ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ లో 1 2 3 4 5 6 7 8 9 10 ఫ్రాగ్స్ ఉన్నాయి. 10 ఫ్రాగ్స్ లో 3 రెడ్ ఫ్రాగ్స్, తర్వాత మిగిలినవన్నీ ఏదో ఒక వేరియేషన్ వచ్చి గ్రీన్ కలర్ లో ఉండిపోయినాయి. ఒకటేమో బ్రైట్ గ్రీన్, ఒకటేమో డార్క్ గ్రీన్. సడన్ గా ఇవి చచ్చిపోతే ఇప్పుడు ఈ కలర్ లేదు.
రెడ్ కలర్ లేదు. పాపులేషన్లో. ఉమ్, ఆ పాపులేషన్లో కలర్ లేనందుకు ఈ ఉమ్, గ్రీన్ ఇంకా గ్రీన్ అయిపోయి అన్ని ఒకటే రంగుకే వచ్చేస్తాయి. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డార్క్ బ్రైట్ గ్రీన్ ఫ్రాగ్ని రెడ్ ఫ్రాగ్ని మేడ్ చేస్తే పచ్చగా అయిపోతుంది కలర్. ఉమ్, ఈ ఈ లైట్ లైట్ గ్రీన్ ఫ్రాగ్ బేబీ తయారు చేస్తే అదే కలర్ ఉంటుంది. లైట్ గ్రీన్. ఈ బ్రైట్ గ్రీన్ మేడ్ చేస్తే అదే ఉంటుంది. కానీ మళ్ళీ అదే ఇద్దరు మేడ్ చేస్తే మళ్ళీ డార్క్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. కానీ డార్క్ గ్రీన్. డార్క్ గ్రీన్. అయితే ఇలా ఏమవుతుంది, ద కలర్ ఆఫ్ దట్ స్కిన్ విల్ ఆల్వేస్ గ్రాడ్యువల్లీ టర్న్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ మోర్ కామన్లీ ప్రెసెంట్, బికాస్ దిస్ వేరియేషన్ ఈస్ నాట్ అవైలబుల్. రెడ్వి అన్ని చచ్చిపోయినాయి. అయితే ఈ పాపులేషన్ మొత్తం దీని జెనెటిక్ డ్రిఫ్ట్లో వెళ్ళిపోతారు, మెల్లిమెల్లిగా జరిగిపోతారు. జెనెటిక్ డ్రిఫ్ట్ దీన్ని అంటారు. సో లెట్స్ రీడ్ వాట్ దిస్ మీన్స్. జెనెటిక్ డ్రిఫ్ట్ occurs in small populations when a part breaks off from a large population. Only representative genes of the large population are present, which undergo a change at right time, and the small population may evolve into a new subspecies or species. ఈ కలర్ ద్వారా కొత్త స్పీషీస్ వచ్చేసింది. దీన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ అంటారు. ఎందుకంటే ఉన్న వేరియేషన్ అంతా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినందుకు జెనెటిక్ డ్రిఫ్ట్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ డూ వన్ మోర్ థింగ్ టుడే. I want you to read the points in the 4 slides. ఈ ఫస్ట్ స్లైడ్లో చెప్పండి. ఇప్పుడు మ్యూటేషన్ అక్కడ నుంచి చెప్పండి. Mutation, which is a sudden genetic change. వెరీ గుడ్. It may be a change in a single gene. Bracket లో జీనిక్ genic mutation or point mutation. ఓకే. Bracket close. Or many affect may affect many genes. Bracket. Chromosomal mutation. One more time. Chromosomal mutation. One more time. Chromosomal mutation. Very good. Now read it one more time, please. Okay. Mutation, which is a sudden genetic change. It may be a change in a single gene. Genic mutation or point mutation. Very good. Or may affect many genes. Chromosomal mutation. Try again. Chromosomal mutation. One more time. Chromosomal mutation. Okay. ఇప్పుడు చదవండి. జెనెటిక్ రికాంబినేషన్. Genetic recombination, which occurs in sexually reproducing organisms. Sexually reproducing organisms at every reproduction. The chromosomes and thus genes of the parents mix at random during zygote formation. Very good. That is why offspring of same parents are different from each other, as they have different combinations of parental genes. Very good. Variation is also brought about
when crossing over occurs during gamete formation. డ్యూరింగ్ గ్యామీట్ ఫార్మేషన్. వెరీ గుడ్. ఆల్ రైట్. ఇక్కడ మీకు కొంచెం చూస్తే ఈజీగా ఉన్నది. మ్యూటేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇక్కడ. జెనెటిక్ మ్యూటేషన్, పాయింట్ మ్యూటేషన్ వరకు ఓకే, కానీ క్రోమోజోమల్ని క్రోమోజోమ్లా అన్నారు. ఆ ప్రాబ్లం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత అంతా ఓకే ఉంది. ఇది నేను చూస్తున్నాను, మీ క్లాస్లో చెప్తాను ఏమవుతుంది. ఓకే, నెక్స్ట్. జీన్ ఫ్లో. జీన్ ఫ్లో. Gene flow is when there is change, mixing of genes. Is when of- there is there when is chance. There is chance. When there is chance, mixing of genes of closely related species through sexual reproduction. very good. One more time, please. Gene flow Hmm. is when there is chance mixing of genes Hmm. of closely related species through sexual reproduction. Very good. Number 4. Genetic drift Hmm. occurs in small population when a part breaks off from a large population. Hmm. Only representative genes of the large population are present, which undergo chance at a right time. Undergo change at a right time, and the small population may evolve into a new subspecies or species. Very good. One more time, please. Genetic drift occurs in small population when a part breaks off from a large population. Only representative genes of the large population are present, which undergo change at a right time, and the small population may evolve into a new subspecies or species. ఓకే, అయితే ఇప్పుడు పాయింట్ 1 through 4 ఒక్కొక్కటి చూద్దాం మనము. ఇక్కడ ఏమవుతుంది, కొత్త వర్డ్ ఏదో ఒకటి వస్తే మీకు ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ క్రోమోజోమల్ని క్రోమోజోమ్లా అన్నారు. ఇది మీ తప్పు తీయట్లేదు, నేను చెప్తున్నా మీ ప్యాటర్న్ అర్థం చేసుకునే ప్యాటర్న్ ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది. క్రోమోజోమ్లా అని ఇది ఏఎల్ ఫ్లిప్ అయి క్రోమోజోమ్లా అయిపోయింది, అది యాక్చువల్ క్రోమోజోమల్. ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది. దీని తర్వాత ఇక్కడ ఎవ్రీథింగ్ వాజ్ ఓకే, బికాజ్ ఈ జైగోట్ ఫార్మేషన్ గురించి నేను ఇంతకుముందు మాట్లాడినా, దాని గురించి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి మీరు ఓకే వెళ్ళిపోయారు, పర్వాలేదు. ఇక్కడ వేరియేషన్స్ని మీరు ఇంతకుముందు వేరియంట్స్ అనేవారు, అది కూడా ఆగిపోయింది. గ్యామేట్ ఫార్మేషన్ ఈజీలీ వచ్చేసింది. ఐ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ ఆ గ్యామెట్ని గమితి లేకపోతే ఇంకో వేరే వర్డ్ వాడతారో అనుకున్నాను, కానీ అలా కాలేదు. సో యు ఆర్ పేయింగ్ అటెన్షన్ హియర్. ఇక్కడ ఏమొచ్చింది, జీన్ ఫ్లో ఈజ్ వెన్ దెర్ ఈజ్ అ చేంజ్ మిక్సింగ్. ఛాన్స్ని చేంజ్గా మీరు చదివారు, కానీ మనం దానికి దిద్దుకున్నాం. 4th, ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ చేంజ్ ని మళ్ళీ ఛాన్స్ అండి. అయితే చేంజ్ ఛాన్స్, ఇక్కడ కూడా ఛాన్స్, ఇక్కడ కూడా ఛాన్స్ చేంజ్. ఓకే, చూస్తున్నా మీరు అది కనెక్షన్ ఎట్లా వచ్చింది. సిహెచ్ఏ కామన్ ఉంది, సిహెచ్ఏఎన్ కూడా కామన్ ఉంది, లాస్ట్ లో ఈ ఉంది, మధ్యలో జీ ఉంది. ఆ జీని మెంటలీ మనం ఫిట్ చేసుకొని ఏదో ఒకటి వచ్చింది అబ్బా ఛాన్స్ ఉండొచ్చు అని ఛాన్స్ తీసుకుంటున్నాం, అక్కడ తప్పైపోతుంది. ఇంగ్లీష్ భాషకి ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇది.
ఉమ్, మీ మీ మీ- మీకు ప్రాబ్లం ఉందని చెప్పట్లేదు నేను. ప్లీజ్ ఉమ్, అండర్స్టాండ్ దట్. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ, ఐఎమ్ టెలింగ్ యూ ఉమ్, వాట్ ప్రాబ్లం విత్ ఇంగ్లీష్. అవును. ఓకేనా? అయితే ఇది ఉమ్, చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదివితే అన్నీ వచ్చేస్తాయి. ఉమ్, అంటే ఒకటేసారి చదివితే రావడం అది చాలా కష్టం, ఎవరికి రాదు. ఉమ్, ఎందుకంటే ఈ భాష ఈ భాష మన భారత భాష కాదు ఇది. మీరు అవును. మాట్లాడే సంస్కృతం తెలుగు కాదు, ఇది హిందీ కూడా కాదు, ఇది దిస్ ఇస్ ఇంగ్లీష్. సో దిస్ ఇస్ అ ప్రాబ్లం ఉమ్, విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. సో యు ఆర్ ఉమ్, యూజింగ్ ఇంగ్లీష్ టు అండర్స్టాండ్ బయాలజీ, ఇంకా యు ఆర్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్ టు రైట్ యువర్ నేషనల్ ఎగ్జామ్. What it means is very, very important for you to understand. ఉమ్, When you are looking at an examination in another language, you need to ఉమ్, have very good reading skill. ఉమ్, మీ దగ్గర స్కిల్ ఉంది, దానికి మీరు డెవలప్ చేయాలి. అవును. సో ద మోర్ యూ రీడ్, ద బెటర్ ఇట్ ఈస్ ఫర్ యూ. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, చదివారా 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 అని. ఆ లోపల ఉమ్, రహస్యం ఇప్పుడు తెలిసింది మీకు. ఉమ్, ఇంతకుముందు లాస్ట్ టైంలో నేను చెప్పాను మీకు, అది హార్వర్డ్లో స్టడీ చేశారు సైకాలజీలో. ఫస్ట్ అవును. ఫస్ట్ 2 లెటర్స్, లాస్ట్ 2 లెటర్స్ తీసుకొని ఏదో ఒకటి వచ్చేస్తుందిలే అని చదివేస్తారు, కానీ అట్లా కాదు. సో యూ ఉమ్, కెన్ ఓన్లీ మాస్టర్ దిస్ ఇఫ్ యూ రీడ్ ఇట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. దానివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ క్లియర్ అప్ యువర్ రీడింగ్ కేపబిలిటీ ఆఫ్ అనదర్ లాంగ్వేజ్. దిస్ ఈస్ అ బిగ్ స్కిల్. ఉమ్, ప్రతివాడికి ఈ శక్తి ఉండదు, ఉమ్, మీ దగ్గర ఉంది ఈ శక్తి. మీరు దాన్ని ఇంకా ప్రోత్సహించి ప్రోత్సహించి పెద్ద చేయాలి దానికి. ఉమ్, ఓకే, ఉమ్. ఆల్ రైట్. Let's look at one more thing today. Planetary evolution. ఓకే, ప్లానెటరీ ఎవల్యూషన్. ఓకే. స్క్రీన్ చూస్తున్నారా? ఆహా. ఓకే. అయితే ఇక్కడ మనం టైం స్కేల్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. మిలియన్స్ ఇంకా బిలియన్స్లో చూసాము. సో టుడే 1 2 3 4 5 గోయింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, రైట్. డైరెక్షన్లో వెళ్తుంది. సో దిస్ ఇండికేట్స్ దట్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ ద పాస్ట్. సో బిలియన్ ఇయర్స్కి మనము ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయాలంటే 10^9. మిలియన్ ఇయర్స్కి మనం ఎక్స్పోనెంట్లో రాయాలంటే 10^6. ఓకే, 15 million species in 3.5 billion years. 2 million species are identified. ఏదైనా ఒక నంబర్ నేను తీసుకొని మీకు ప్లీజ్ రైట్ దిస్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని చెప్తే మీరు రాయగలుగుతారు కదా? అవును. ఓకే, ఒట్టే రివ్యూ చేస్తున్నా, ఎప్పుడే హోంవర్క్ ఏమో. ఓకే. సో యు ఆర్ కాన్ఫిడెంట్ విత్ హౌ టు మూవ్ ఫార్వర్డ్ వెన్ యూ రీడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. బ్లూ గ్రీన్ ఆల్గే ఏమో సింగిల్ సెల్స్, కోరల్స్ ఏమో మల్టీసెల్యులార్, మల్టీసెల్యులర్. జెల్లీఫిష్ ఈజ్ Jellyfish also multicellular and flatworm is also multicellular. మల్టీసెల్యులార్. ఓకే, ఒరిజిన్ ఆఫ్ లైఫ్, ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్, కీమోసింథటిక్ థియరీ, ఇవన్నీ మీరు చదువుతూనే ఉంటారు. మోడర్న్ అట్మాస్ఫియర్, ప్రీబయోటిక్ అట్మాస్ఫియర్. ప్రీబయోటిక్ అంటే ఏమిటి? ప్రీ అంటే ఫస్ట్, బయోటిక్. బయోటిక్ అంటే లైఫ్. వెరీ గుడ్. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దిస్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్. ఎందుకంటే ఇక్కడ మీరు ప్రీబయోటిక్ ఈక్వల్స్ మోడర్న్ మైనస్ 1 million years, 1 billion years రాసుకోవచ్చు. దీన్ని కూడా మీరు ఈక్వేషన్గా రాసుకోవచ్చు. ఈ ఈక్వేషన్ని నేను అడుగుతాను ఎగ్జామ్లో. ఓకేనా? మళ్ళీ చెప్పొద్దు అవుట్ ఆఫ్ సిలబస్ అని. దెర్ ఈస్ నో అవుట్ ఆఫ్ సిలబస్ వెన్ ఐ టీచ్. ఆ ఎక్స్క్యూజ్ ఉండద్దు ఎప్పుడు. దీనికి అర్థం చేసుకోవాలంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు సంస్కృతం చదవడం వచ్చు, అయితే అథర్వ శీర్షం ఇస్తే మీరు చదవగలుగుతారా? లేదండి. ఏం చదవగలుగుతారు? అంటే జనరల్లీ బుక్ రీడింగ్ కదా.
బుక్ రీడింగే. నేను బుక్ Hmm. రీడింగ్ ఇస్తున్నా. అథర్వ శీర్షం ఇస్తే మీరు చదువుగలుగుతారు. అవును. ఎస్. ఓకే. ఇఫ్ ఐ గివ్ యూ మహాభారత ఇన్ సంస్కృతం, కెన్ యూ రీడ్? ఎస్. ఇఫ్ ఐ గివ్ యూ రామాయణ ఇన్ సంస్కృతం, కెన్ యూ రీడ్? ఎస్. ఈ మూడిటికి మీరు చదవగలుగుతారు. ఇఫ్ ఐ గివ్ యూ ద రామాయణ ఇన్ ఇంగ్లీష్, విల్ యూ రీడ్ ఇట్ యాజ్ కంఫర్టబ్లీ యాజ్ ఇన్ సంస్కృతం? Not as comfortable as Muslim, but I can. Okay, so you can try. You know that you have the capacity. Your Hmm. education is about all this. You are going to increase your capacity from one thing to another thing. You are using the same principles. ఓకే. అయితే ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో ఏమవుతుందంటే ట్రాన్స్లేషన్ అవుతుంది ఒక లాంగ్వేజ్ నుంచి వేరే లాంగ్వేజ్కి. అది ఆ ట్రాన్స్లేషన్లో ముఖ్యమైన విషయాలన్నీ ఊడిపోతున్నాయి మెల్లిమెల్లిగా. టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్, ఐ ఆమ్ గివింగ్ యూ సొల్యూషన్స్ విత్ మ్యాథమెటిక్స్, విత్ ఇంగ్లీష్, విత్ గ్రీక్. అందుకే ఇంత స్లో వెళ్తున్నాం మనం. అయితే మీకు ఫ్రస్ట్రేషన్ రాకూడదు. అర్థమైందా? కోపం, ఫ్రస్ట్రేషన్ ఏది రాదండి. వెరీ గుడ్. దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. దట్స్ ఆల్. దిస్ ఇస్ వెరీ సింపుల్. ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ ఒక విధానంగా నేర్చుకుంటే సులభంగా ఉంటుంది. ఇఫ్ యూ స్కోల్డ్ మీ, ఐ విల్ జెంట్లీ టేక్ ఇట్. అట్లా కాదు. ఇది స్కోల్డింగ్ లో ఏదబ్బా స్కోల్డింగ్ అంటే ఫైండింగ్ అవుట్ మై మిస్టేక్ టు కరెక్ట్ మై సెల్ఫ్. దట్ ఈస్ ఫైన్, దట్ ఈస్ ఫైన్. కానీ కోపాలు ఎప్పుడు వస్తాయంటే మరీ చెప్పిన తర్వాత, మరీ చెప్పిన తర్వాత కూడా అవే మిస్టేక్స్ వస్తే అప్పుడు కోపం వస్తుంది. బట్ యు ఆర్ నోటీసింగ్ వెన్ యూ రీడ్ స్లోలీ అండ్ వెన్ యూ రీడ్ ద ఫుల్ వర్డ్, you will get your pronunciation right. You can read it properly and then you can understand it properly. Okay. అయితే ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. కొంచెం చూడండి, ఇక్కడ నా యారో చూడండి. ఇక్కడ ఈ 4 యారోస్ మధ్యలో ఒక 3 వర్డ్స్ ఉన్నాయి. చదవండి ఒకసారి. వీక్లీ, రెడ్యూసింగ్, అట్మాస్ఫియర్. వెరీ గుడ్. ఇక్కడ చదవండి. ఆక్సిడైజేషన్. ఆక్సిడైజేషన్. ఆక్సిడైజింగ్. జేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్. ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్. వన్ మోర్ టైం. ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్. వెరీ గుడ్. మీరు ఎలా అంటారు? గురుభ్యో నమః. అలాగే ఇక్కడ కూడా రిపీట్ చేసి అప్పుడు గ్రిప్ వచ్చింది అది. ఆల్ రైట్, లెట్స్ లుక్ ఫర్ సమ్ మోర్ స్మాల్ థింగ్స్. ఓకే. మిల్లర్ యూరి ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దిస్ ఈస్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్, వేర్ స్మాల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కంబైన్ టు బికమ్ సంథింగ్ బిగ్. ఆ అగ్రిగేట్ ని ఏమంటారు గుర్తుందా? ఏంటండి? అగ్రిగేట్స్ అవుతాయి ఈ గ్యాసెస్ వల్ల, బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ డిశ్చార్జ్, బికాస్ ఆఫ్ హీటింగ్ అండ్ సో ఆన్. బాయిలింగ్ వాటర్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ వెళ్ళింది, ఇలా ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ ఇచ్చారు, హీట్ ఉంది, ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంది, అప్పుడు కొత్త కొత్త మాలిక్యూల్స్ తయారై ఇక్కడ సింక్ అవుతున్నాయి కలెక్షన్ ట్రాప్. ఓకే, కలెక్షన్ ట్రాప్ లో సింక్ అయిన మెటీరియల్స్ అంతా ముద్దగా అవుపోతుంది. దాన్ని ఏమంటారు? కోసర్వేట్స్. కోయాసర్వేట్స్. వెరీ గుడ్. ఓకే, ఇంకోసారి ఇక్కడ చూద్దామా? మార్ఫో అంటే షేప్, రూపం. ఎంబ్రియో అంటే లిటిల్ వన్, చిన్నవి. ఎంబ్రియోలాజికల్ ఎవల్యూషన్ లో మనం చూసాం ఎంబ్రియో అంటే ఏమిటి. చిన్న బేబీస్.
మార్ఫలాజికల్ ఎవల్యూషన్ లో మనం 2 విధాలుగా చూసినాం. షేప్స్, ఏమేమి ఉన్నాయి? ఆర్గన్స్ గురించి మాట్లాడినాం. ఆర్గన్స్ ఒకటి అండ్ బోన్స్. ఓకే, ఆర్గన్స్ లో హార్ట్. హార్ట్. ఓకే, వెస్టీజియల్ ఆర్గన్స్. వెస్టిజియల్ ఆర్గన్స్. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ వెస్టీజియల్ ఆర్గన్స్? ఈ 4 ఇచ్చాను అనుకోండి, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ వెస్టీజియల్ ఆర్గన్? ఈ నాలుగిట్లో ఫేవరెట్ వెస్టిజియల్ ఓకే లేదండి. ఓకే, లెట్స్ సే విచ్ ఇస్ ద వర్డ్. ఇది ఒకసారి స్లైడ్ చూడమంటే మీ కళ్ళు ఎక్కడికి పోతాయి ఇక్కడ ఈ 4గిట్లో? ఫస్ట్ బాడీ మీదకి వెళ్తుంది, ఓకే, తర్వాత టైల్ వర్టిబ్రా. ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చింది కదా. ఫస్ట్ 2 లెటర్స్, లాస్ట్ 2 లెటర్స్ అంతా ఫిల్అప్ చేసుకుందాం. ఆల్ రైట్, సో లెట్స్ లుక్. సారీ, వర్టిబ్రే. వర్టిబ్రా. వర్టిబ్రే. వెస్టీజ్ అంటే లెఫ్ట్ బిహైండ్. బాడీ హెయిర్ ఈజ్ వెస్టీజియల్ బికాజ్ యూ ఓన్లీ ఫైండ్ ఇట్ ఇన్ మేల్స్ బట్ నాట్ ఇన్ ఫీమేల్స్. దానికి ఫంక్షన్ లేదు. విజ్డమ్ టూత్, దాంతో మనం నమలు, యూ కెనాట్ బైట్ విత్ విజ్డమ్ టూత్, సో ఇట్ డజంట్ హ్యావ్ అ ఫంక్షన్. అపెండిక్స్ కి ఒక రోల్ ఉండేది, దట్ ఈస్ ఇన్ బిగ్గర్ మ్యామల్స్. ఇప్పుడు హ్యూమన్స్ లో అపెండిక్స్ కి రోల్ లేదు. అసలు మనుషులకి తోకలే ఉండవు, అయినా కానీ టేల్ వర్టిబ్రే మిగిలిపోయినాయి. సో దీస్ ఆర్ ఆర్గన్స్ దట్ ఆర్ లెఫ్ట్ బిహైండ్ డ్యూరింగ్ ఎవల్యూషన్ ఇన్ ద హ్యూమన్ స్పీషీస్. దే ఆర్ నాన్ ఫంక్షనల్ ఆర్గన్స్. ఓకే, కనెక్టింగ్ లింక్ గురించి మీరు చెప్పారు. ఎంబ్రియాలజీ గురించి కూడా మనం నేర్చుకున్నాము. ఓకే, ఇది పేలియంటాలజీలో చూసాము, ఫాసిల్స్ ఏముంటాయి. మొలిక్యులార్ ఎవిడెన్స్ కూడా చూసాము మనం. అయితే మొలిక్యులర్ ఎవిడెన్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చూడండి. ఆల్ ఆర్గానిజమ్స్ హ్యావ్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ద సెల్ ఈజ్ మేడ్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ కామన్ టు ఆల్ ఆర్గానిజమ్స్. DNA is the hereditary material. The central dogma which deals with the transfer of genetic information in cells is the same. Central dogma లో ఏమవుతుంది? సెంట్రల్ డాగ్మా అది చేంజ్ చేస్తుంది, అంటే అది లీడర్ మెల్లిగా, కాదు. తొందర ఏం లేదు, మెల్లిగా చెప్పండి. సెంట్రల్ డాగ్మా సెంట్రల్ డాగ్మాకి ఆన్సర్ దాని కిందనే ఉంది. ఇప్పుడు కనెక్ట్ చేయండి చూద్దాం. ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. సెంట్రల్ డాగ్మాలో ఇన్ఫర్మేషన్ ఎట్లా ఫ్లో అవుతుందా ఇప్పుడు చెప్పండి. త్రూ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. ఫస్ట్ మాలిక్యూల్ ఏముంటుంది సెంట్రల్ డాగ్మాలో? DNA to RNA is called transcription, and RNA to protein is called translation. This is equal to central dogma. This is equal to central dogma. Okay. మాలిక్యులర్ ఎవిడెన్స్ ఇది కూడా చూసాం మనం. ఇక్కడ డిఆక్సిరైబోస్, రైబోస్ దాని గురించి కూడా కొంచెం నేర్చుకున్నాము. ఎక్కడ ఎక్కువ డీటెయిల్లో వెళ్ళలేదు మనము. వచ్చిందా మళ్ళీ DNA, RNA, ప్రోటీన్, సెంట్రల్ డాగ్మా. సెంట్రల్ డాగ్మా మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఇది యూనివర్సల్ జెనెటిక్ కోడ్. టాటా బాక్స్. ప్రోటీన్స్ తయారు చేయడానికి
ఏమి అవసరము? లుక్ అట్ ద స్లైడ్ అండ్ టెల్ మీ వేర్ ఇస్ ది ఆన్సర్. రైబోజోమ్స్ ఇంకా అండ్ లార్జ్ సబ్ యూనిట్ అండ్ స్మాల్ సబ్ యూనిట్. నేనేం అడిగాను? ప్రోటీన్స్ తయారు చేయడానికి ఏమి అవసరము? ప్రోటీన్స్ తయారు చేయడానికా? రైబోజోమ్ ఒకటే ఉంటే వచ్చేస్తాయా ప్రోటీన్స్? లేదు, రైబోజోమ్స్ కావాలి. అండ్ రైబోజోమ్స్ తో పాటు మ్మ్, ఒక్క నిమిషం, రైబోజోమ్స్ కావాలి అండ్ అమోనియా యాసిడ్, అమినో యాసిడ్. అమీనో యాసిడ్స్. ఆ అమీనో యాసిడ్స్కి ఒక విధానంగానే కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ కన్స్ట్రక్ట్ చేయడానికి సీక్వెన్స్కి ఎంఆర్ఎన్ఏ అంటారు. ఇక్కడ చూడండి, ఆరో. ఎంఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఓకే, ఇంత తర్వాత నేను చెప్తాను ఇవన్నీ. మెల్లిమెల్లిగా చిన్న చిన్న టాపిక్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం అడగదలుచుకోలేను. ఓకే, ఐ థింక్ వీఆర్ గుడ్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఇప్పుడేం అర్థం కావు. మళ్ళీ రాత్రి నేను ఒకసారి పీడిఎఫ్ తీసుకుంటుంటే అప్పుడు డౌట్స్ అప్పుడు అడుగుతాను. ఆల్ రైట్. అయితే అది ఇంగ్లీష్ చదివేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చదివితే అన్నీ వచ్చేస్తాయి. మెల్లిమెల్లిగా వస్తాయి, ఒకటే రోజులో రావు ఇవి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలం ఇస్తుంది అది. ఫలం అంటే మంచి మార్క్స్ కాదు, ఫలం అంటే ఇక్కడ ఎక్కడ. అండర్స్టాండింగ్. ఎస్, ఎస్, వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ కాపుదాము మనం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే, ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇమీడియట్లీ మీకు వాట్సాప్ మీద ఈ పవర్ పాయింట్ పంపించేస్తాను. ఓకే, ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. శుభరాత్రి.